హల్లెలూయా. మరి సమయాన్ని ఆలస్యం చేయకుండా దేవుని యొక్క మాటలు విందాం. ఈరోజు అమ్మపాలెంలో దేవుని యొక్క సేవ మన్నా పరిచర్ల ద్వారా మన మన్నా చర్చ్ బ్రాంచ్ సంఘముగా మరి మంచి పరిచర్య చేస్తున్న దైవ సేవకుడు పాస్టర్ డేవిడ్ గారు మన మధ్య ఉండడం చాలా సంతోషకరం. వారిని బట్టి నేను దేవుని ఎంతో ఘనపరుస్తున్నాను. మరి 2012 సంవత్సరంలో ఇక్కడ మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటి బ్యాచ్లో మొదటి స్టూడెంట్గా వారు ఇక్కడ తరబీదు పొందారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ ముందు పరిస్థితి ఏమిటంటే అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితం వ్యర్థమని ఇక ఆత్మహత్య శరణ్యం అనుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్య యత్నాన్ని వారు జరిగించే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మందిరానికి వచ్చారు. ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు బలమైన అభిషేకంతో మాట్లాడుతూ, ఆ రోజున దేవుని ఆత్మాభిషేకం నాకు ఇంకా గుర్తుంది మందిరంలో. అలా మాట్లాడుతూ చివరిలో ఎవరైనా చనిపోవాలని ఇక్కడికి వచ్చారా, ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఇక నుండి మీరు చనిపోవటానికి కాదు క్రీస్తు కొరకు బ్రతికించడానికి ప్రభువులు మిమ్మల్ని నియమించాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటాయా, ఇక నుండి నేను దేవుని సేవ చేస్తాను, ఇక నేను చచ్చిపోను కానీ ప్రభు కోసం బ్రతుకుతానన్నవారు నిలబడని అంటే భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఇద్దరు లేచి నిలబడ్డారు. ఆ రోజున ప్రార్థన ద్వారా దేవుడు వారిని బలపరిచారు, వారిని పట్టుకున్నారు. అప్పుడే ఏమీ లేకుండానే దేవుని యొక్క పని కొరకు ఇక్కడ అన్ని అప్పుల్లో ఉండగా ప్రయత్నాలు చేయటం మానేసి బైబిల్ కాలేజీకి వచ్చేశారు. మరి ఇక్కడ బైబిల్ తరబీదు చదువుతున్న టైంలో వారి రక్త సంబంధులు, వారి మేనమామ గారి దగ్గర నుండి దేవుడు గొప్ప సహాయం అందించి వారికి ఉన్నటువంటి అప్పు అంతా కూడా కొట్టివేయబట్టడానికి దేవుడు సహాయం చేశాడు. గట్టిగా చప్పలు కొట్టండి. అంత మాత్రమే కాదు, అమ్మపాలెం గ్రామానికి పంపించిన తర్వాత అక్కడ ఒక సహోదరులు, నేను ఇక్కడ ఒక స్థలాన్ని దేవుని మందిరానికి ఇవ్వాలనుకుంటున్నానని వారి స్థలాన్ని పరిచర్య కొరకు ఇస్తే ఆ గ్రామంలో ఉన్న అనేక మంది ఒక మందిరాన్ని కట్టి వీరందరూ చక్కటి సహకారంతో చక్కటి మందిరాన్ని నిర్మించి అక్కడ చక్కగా పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇద్దరు కుమారులు, ఇద్దరు కూడా దేవుని సేవ కొరకు సమర్పించబడి, మరి పెద్ద కుమారుడు ఇప్పుడు బెంగళూరులో ఎండి చేస్తున్నాడు. అలాగే చిన్న కుమారుడు కూడా బీటీహెచ్ అయిపోయి తను కూడా ఎండి ప్రైవేట్గా చేస్తున్నారు. ఇరువురు కూడా దేవుని సేవ కొరకు సమర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. కాబట్టి వీరిని బట్టి దేవుణ్ణి ఎంతో ఘనపరుస్తూ వారు ఆలస్యం చేయకుండా దైవ సందేశాన్ని అందించడానికి వారిని ఆహ్వానిస్తూ, దానికన్నా ముందుగా పాస్టమ్ గారు మేరీ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఆ తర్వాత వెంటనే వర్తమానంలోకి వెళదాం. మరి డేవిడ్ గారు ఈ పరిచర్లోకి వచ్చిన తర్వాత నుండి నాకు మంచి సహకారిగా జరిగే ప్రతి పరిచర్యలో, యేసయ్య దీవెన పండుగల్లో నేను ఏ పని చేసినా ఒక ఆత్మీయ తండ్రిగా నన్ను గుర్తించి చాలా కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నాతో ఉండి వారు దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక ఈ పరిచర్య అభివృద్ధిలో వీరందరి పాత్ర ఉందని చెప్పడానికి సంతోషిస్తూ డేవిడ్ గారికి, వారి కుటుంబానికి మన సంఘపక్షంగా కృతజ్ఞతలు తెలియచేద్దాం. గట్టిగా చప్పలు కొట్టి వారికి వందనాలు తెలియచేద్దాం. ఈ సమయంలో పాట విన్న వెంటనే వారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. స్తోత్రం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇటు అవకాశాన్ని కల్పించిన పరిశుద్ధాత్మ దేవునికి, అలాగే మా ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి గడిచిన దినాల్లో కొంత మా దైవజనులు బలహీనలుగా ఉన్నప్పుడు అత్తయ్య గారి కొరకు, మరి పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేసిన మా తల్లిదండ్రులకు నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రార్థించిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఒక పాట పాడుకునే దేవుని నామాన్ని మహింపరచుదాం. పాడేది స్తుతి గానము, కొని ఆడేదని నామం అని పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుదాం. స్తోత్రం హల్లెలూయా. పాడేద స్తుతి గానము,
కొనియాడేదని నామము. స్తుతి గానము కొనియాడేదని నామము. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం. నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము మహిమానందమే, మీ అనుబంధము మహిమానందమే. ఆడేద స్తుతి గానము కొనియాడేదని నామము. ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే.
ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరాధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు గోధమ సింహమా, నీలో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు గోధమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. నీవేనా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో ప్రభు పేరట చేరువచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 10వ దినపు ఉపవాస కూడికలోకి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన బిషప్ తండ్రి గారికి, అలాగే నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తల్లి జ్యోతిరాజయ్య గారికి, అలాగే సునీతమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప అయితే ఇలాగ నిలబడి ఉండటం
అది దైవజనులు నా పక్షంగా చూపించిన గొప్ప ప్రేమ, ప్రోత్సాహం. అది నేను మరవలేను. నేను అన్నయ్య అని పిలుచుకుంటున్న నా విషయంలో తండ్రిగా భౌతిక సంబంధమైన ప్రతి పరిస్థితుల్లో, ఆత్మీయతలో నన్ను ప్రోత్సహించి, బలపరిచి, ప్రోత్సహించి నడిపిస్తున్న నా ఆత్మీయ తండ్రిని బట్టి నేను ప్రభువుని ఘనపరుస్తున్నాను. నా జీవితకాల పర్యంతం ఆయనకి నేను సదా అన్ని విషయాల్లో నేను కృతజ్ఞత కలిగే ఉంటానని కూడా నేను దేవుని పేరట తెలియచేస్తున్నాను. ఇంక నేను ఎక్కువ చెప్పడానికి నా దగ్గర చాలా విషయాలు ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి నేను మీకు అందరికీ తెలుసు, నేను ఇక్కడికి ఒక ఓడిపోయిన పరిస్థితిని పట్టుకుని సంఘంలో చేర్చబడిన వాడిని. ఓడిపోయిన అనుభవాల్లో జీవితాన్ని చాలించాలని ఆశ పెట్టుకుని ఇక్కడికి వచ్చిన నా దేవుడు నన్ను ఓడిపోనీలేదు, కానీ నన్ను విజయం వైపు నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టేటువంటి గొప్ప కృపనిచ్చాడు. అందును బట్టి నేను దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. ఈ రాత్రి మంచి అవకాశాన్ని నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవునికి మరొకసారి వందనాలు తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుని ముందుకెళదాం. మాకు అన్ని విషయాల్లో ఈ సంఘము ఎంతో సహకారంగా ప్రార్థనల విషయంలో మా బ్రాంచ్ సంఘాలను ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తున్న మీకు నా ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ నిలబడడం నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఇది నా సంఘం. నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే అన్ని విషయాల్లో బలపడ్డాను. ఇక్కడే నిలవబడి మరలా వాక్యాన్ని బోధించటం అది దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. నేను సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఆత్మీయతలో ఎదగడానికి ఇది ఒక మంచి కర్మాగారం అని పోయినసారి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఇది మమ్మల్ని తీర్చిదిద్దడంలో చాలా ఉపయోగపడినటువంటి, నిశ్చయంగా మమ్మల్ని తయారు చేయడానికి ఇది ఒక మంచి ఇన్స్టిట్యూట్గా దేవుని మందిరాన్ని దేవుడు నిలబెట్టాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. అందుని బట్టి ప్రభువుని ఘనపరుస్తూ ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిచర్యను రాబోతున్న దినాల్లో బహుగా విస్తరించి ఫలభరితము చేయునుగాక. నాకంటే ముందుగా వర్తమానం అందించినటువంటి ప్రియ కుమార్తె మంచి మాటల చేత ప్రభుని ఎలాగో ప్రార్థించాలో మంచి ప్రార్థన అంశాన్ని గురించి తెలియచేశారు. అక్షయకు అలాగే ఎల్సీకి నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు ఆ బిడ్డలను ఇంకా రానున్న దినాల్లో భూమిని తలకిందులు చేయవారు ఎక్కడనూ కలరన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా వాడుకొని తన నామాన్ని మహిమపరుచుకొనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అల్పుడను అయోగ్యుడైన నన్ను ఎన్నుకుని ఏర్పరచుకుని రక్తంలో కడిగి పవిత్రపరిచి నీ తోటలో పనివానిగా ఎన్నుకున్న విధానం కొరకు నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుండగా నీ సహాయం నాకు దయచేయండి. వినగలిగిన చెవులను గ్రహించే ఆత్మను సంఘానికి దయచేయండి. నీ కృపతో బలపరిచి మహిమ తెచ్చుకునుమని, మీ నామానికి ఘనత ప్రభావాలు చెల్లినట్లుగా నన్ను వాడుకొనుమని యేసయ్య ఘనమైన నామమున ఈ మనవులు అడిగి పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమెన్. సంతోషంగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం, హల్లెలూయా. మరొకసారి చెప్దాం, హల్లెలూయా. బిగ్గరగా దేవుని గణపరుద్దాం, హల్లెలూయా. మంచిది. ఈరోజు వాక్యాన్ని ధ్యానించడానికి 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుకుంటూ ధ్యానం చేద్దాం. మొదటగా 3 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజర్లో దిగగా ఫిలిస్తీన్లు ఆఫెకులో దిగిరి. యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ఎదుట ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందుము రండని. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించు. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. చదవబడిన వాక్యం మీ అందరికీ తెలిసిందే, అయినా మరలా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను.
ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీలు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వారు ఫిలిస్తీన్ల ముందర ఓడిపోయారట. ఓడిపోయినప్పుడు ఇశ్రాయేలు పెద్దలు పాళెంలోకి వచ్చిన తర్వాత రివ్యూ మీటింగ్ ఏర్పరచుకున్నారు. ఎందుకు మనం ఓడిపోయాం, అసలు ఫిలిస్తీన్ల ముందట మనం ఓడిపోవడానికి కారణాలు ఏంటని వాళ్ళందరూ సమావేశమయ్యారు. దేవుడు ఎందుకు మనలను ఫిలిస్తీన్ల ముందర ఓడించాడు అని వారు అనుకున్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు ఒకటి అర్థమైంది. వారు నిబంధన మందసం షీలోహులో ఉండిపోయింది, అది మన మధ్యన లేదు. అది మన మధ్యకు తెచ్చుకుంటే శత్రువుల ఎదుట మనల్ని దేవుడు గెలిపిస్తాడు, ఆ శత్రువులు మన ముందు మనల్ని రక్షిస్తాడు, మనకి విజయాన్ని ఇస్తాడని వాళ్ళు తెలుసుకుని ఆ మందసాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళారు. దేవుని సంగమా, ప్రతి మనిషి జీవితంలో గెలుపు ఓటములు సహజం. గెలుస్తాం, ఓడిపోతాం. కానీ ఆ ఓడిపోతున్న అనుభవాల్లో ఎందుకు ఓడిపోయామనే విషయాన్ని చాలామంది అవగాహన చేసుకోరు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాంలే అనుకుంటారు, ఎందుకు ఫెయిల్ అయ్యామో అని గమనించలేరు. వ్యాపారంలో విఫలమయ్యాం, ఎందుకు విఫలమయ్యాం అనుకోరు. జీవితంలో ఏదో ఒకటి లోటుగా అనిపిస్తుంది, అది ఎందుకు కారణమని ఎవరు అవగాహన చేసుకోలేరు. కానీ క్రైస్తవ సంఘమా, ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఓటమికి కారణాలను వెతుక్కుంటున్నారు. ఓటమికి కారణాలను వెతుక్కుని వారు గమనించింది ఏంటంటే, నిబంధన మందసం వారి మధ్యన లేదు. వారి ప్రయాణాల్లో నిబంధన మందసం వారి మధ్యలో వెళ్ళేది. దేవుడు వారితో చెప్పిన నిబంధన ప్రకారం ఆ మందసాన్ని వెనకాలే తీసుకుని వెళ్ళారు. మోషే కూడా అంటారు, నీ సన్నిధి మాతో రాని ఎడలను మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించొద్దు, మేము వెళ్ళమంటాడు. అలా వారు వెళ్తున్న ప్రయాణాలన్నింటిలోనూ మందసంతోనే వారు ప్రయాణం చేశారు. కానీ యుద్ధం చేసినప్పుడు వారి మధ్యన మందసం షీలోహులో ఉండిపోయిందట, వారి దగ్గర లేదు. ఆ విషయాన్ని గమనించి షీలోహులో ఉన్న మందసాన్ని తీసుకొద్దాం రండని వారు అనుకున్నారు. ఈ మాటల్లో మనం ఒక 2 విషయాలు నేర్చుకోవచ్చు. ఆపద వచ్చినప్పుడు వారికి దేవుడు గుర్తొచ్చాడు. కానీ దేవుని సంగమా, ఆపద కంటే ముందే మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఆపద వచ్చినప్పుడు మాత్రమే కాదు, మనం ఆరాధించే దేవుడు ఆపద మొక్కుల దేవుడు మాత్రమే కాదు, ఆపద రాకముందే, మనము శోధనలో పడకముందే దేవునితో సహవాసం చేసిన వారమైతే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేయడానికి మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు. నమ్మితే 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఓటమి చాలా బాధాకరం. ఓటమిలో అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ ఓడిపోయిన వాడు ఏదైనా చెప్తే ఎవరు వినరు, గెలిచిన వారు చెప్తే వింటారు. ఓడిపోయిన వాడు అనేకమైన పాఠాలు తనకు తానుగా నేర్చుకుంటాడు. నువ్వు ఓడిపోతున్న అనుభవాల్లో కనబడుతున్నావేమో. ఏ విషయంలో ఓడిపోయావు, ఎక్కడ నువ్వు గెలుపు లేకుండా ప్రయాణం చేస్తున్నావు, నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సన్నిధిలో ఓటమి పాలైపోతున్నాననే అనుభవాలు ఏ క్రైస్తవునికి ఉండకూడదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు విజయ వీరుడు. ఆమెన్. నమ్మితే 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నేను ఓడిపోను అని నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మకం బాగానే ఉంది. ఎందుకు ఓడిపోతున్నావు? వ్యాపారం తలబెడితే ఓటమి, ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తే ఓటమి, ఆ ఇంటర్వ్యూలో విఫలమైపోతున్న పరిస్థితులు, కుటుంబాల్లో అనేక రకాలైన ఓటమి, ఆర్థికపరమైన ఓటములు. ఈ వర్తమానం నా జీవితం నుంచి వచ్చినటువంటి అనుభవం. ఓడిపోయిన అనుభవంలో నుంచి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప మాటలు ఇవి. ఎన్నో కోట్ల రూపాయలు అప్పులైపోయి ఓడిపోయిన అనుభవాల్లో నా దేవుడు నన్ను విజయం వైపుకు నడిపించాడు. ఆ అనుభవంతోనే దేవుడిచ్చిన కొన్ని మాటలు మీతో చెప్తున్నాను. నీ ఓటమికి కారణాలేంటో గమనించండి. మొదటిగా మీ ఓటమికి కారణాలేంటో ఒక 3 మాటలు చెప్తాను. 1, దేవుని సన్నిధి నీలోనూ నీ కుటుంబాల్లోనూ లేకపోవడం. ఓటమికి మొదటి కారణం ఏంటి? దేవుని సన్నిధి లేకపోవడం. చెప్పాలి అందరూ. ఓటమికి కారణం ఏంటి? మీరు ఏది గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, కానీ ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, ఓటమికి కారణం ఏంటి? 2, పాపం. 2 ఏంటి చెప్పాలి? 2 ఏంటి చెప్పాలి? 2 ఏంటి? బిగ్గరగా చెప్పట్లేదు మీరు. మొదటిది ఏంటి? 2 ఏంటి? 3 సొంత నిర్ణయాలు. గట్టిగా చెప్పండి. ఏంటయ్యి? ఇప్పుడు 3 కలిపి చెప్పండి. ఓటమికి కారణాలు ఏంటి? 2 ఏంటి? 3 ఏంటి? నా వర్తమానం అర్థమైపోయిన పర్లా, ఈ 3 తెలిస్తే చాలు మీకు. స్తోత్రం. అయిపోయింది నా వర్తమానం. ఓడిపోయావని నువ్వు అనుకుంటే కనుక ఈ 3 విషయాల్లో నీకు క్లారిటీ ఉంటే చాలు. నువ్వెందుకు ఓడిపోయావో నీకు తెలిసిపోద్ది. నువ్వు ఓడిపోవడానికి కారణం నీతో దేవుని సన్నిధి లేదు.
దేవుని సంగమా, వీరు మందసం లేదన్నారు కదా. మందసము దేనికి గుర్తుగా ఉంది? అదిగోండి కనబడుతుంది మందసం. ఆ మందసం దేనికి గుర్తు? యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తు. మందసం తుమ్మకర్రతో చేయబడుతుంది, కానీ తుమ్మకర్ర కనబడుతుందా? కనబడదు. దానికి ఉన్న పై మెరుగైనటువంటి ఆ బంగారపు రేకే కనబడుతుంది. తుమ్మకర్ర మానవత్వానికి సూచన. బంగారము దేవుని స్వారూప్యానికి సూచన. యేసుక్రీస్తు ప్రభువారు 100% దేవునిగాను 100% మానవునిగాను మనకు కనబడుతున్నప్పటికీ ఆయన దైవత్వాన్ని అమర్చుకున్నటువంటి గొప్ప దేవుడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని మందసం వారి మధ్యన లేదు అని అంటే దేవుని సన్నిధి వారి మధ్యన లేదు. మరి దేవుని సన్నిధి మనతో ఉండాలంటే ఏం చేయాలి? మనం క్రైస్తవులమే కదా, క్రైస్తవులమేనా? విశ్వసించిన వారందరూ దేవుని పేరట అందరూ క్రైస్తవులే కదా. చెప్పుకుంటాం గట్టిగా గళమెత్తి నేను క్రైస్తవుడిని. వచ్చిన వారందరూ క్రైస్తవులేనని చెప్పుకున్నంత మాత్రాన్ని క్రైస్తవులు అనుకుంటే సరిపోదేమో, కానీ క్రీస్తును కలిగి ఉండడం వేరు, క్రీస్తు స్వారూప్యంలోనికి రావడం వేరు. చెప్పండి, క్రీస్తుని కలిగి ఉండటం వేరు, క్రీస్తు స్వారూప్యంలోనికి రావడం వేరు. కలిగి ఉన్నానని చెప్పుకుంటూ లోకంలో అన్ని విషయాల్లో ముందుకు తిరుగులాడతాం, కానీ ఆ స్వారూప్యంలోనికి రావడం వేరు. నువ్వు ఆ స్వారూప్యంలోనికి రావాలంటే ఆ మందసం దగ్గరికి రావాలి. మందసం దగ్గరికి రావాలి అని అంటే మందసం దగ్గరికి వచ్చేయడానికి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. ప్రత్యక్ష గుడారాన్ని మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఆ ప్రత్యక్ష గుడారపు నమూనా మీకు చూపిస్తే అక్కడ మీకు ఉపకరణాలు ఉంటాయి. ఆ ఉపకరణం అదిగోండి అక్కడ వేసారు చూడండి. అది ప్రత్యక్ష గుడారం యొక్క చుట్టూ ప్రాకారము, ఆ ప్రాకారంతో పాటు ఆవరణంలో ఉన్నటువంటి 2 ఉపకరణాలు, ప్రత్యక్ష గుడారంలో మరికొన్ని ఉపకరణాలు ఉంటాయి. ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి. మొట్టమొదట బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దేనికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించడానికి సూచనగా ఉంది. స్తోత్రం చెప్దామా? ఆ బలిపీఠం దగ్గరికి రావాలి ముందు నువ్వు. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకోవడానికి ఆ బలిపీఠం అనుభవం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వారిలో ఒకవేళ నా బాధలతో నేను వచ్చాను, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో గత సంవత్సరంలో కూడా చాలా సాక్ష్యాలు విన్నాను, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించిన వారు అనేక సాక్ష్యం చెప్తున్నారు, నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలని ఆశతో ఒకవేళ వచ్చేవేమో, నా దేవుడు నీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచునుగాక, నిశ్చయంగా మీ హృదయ వాంఛ తీర్చునుగాక, నీ పక్షంగా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించునుగాక. దేవుడు చేయడానికి సమర్థుడే. అయితే ఆయన నువ్వు కలిగి ఉన్నావా? ఆయన సొంత రక్షకునిగా అంగీకరించుకుంటున్నావా? యేసయ్యను విశ్వసించావా? ఆయన కలిగి ఉన్నవారు అయితే ఖచ్చితంగా నీ పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కుమార్తె అక్కడ చెప్తూ మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళి కాళ్ళు పట్టుకుని అడగను అని చెప్పి, అబ్బా తండ్రి అని అడిగేంత ధైర్యం నాకు దేవుడు ఇచ్చాడని చెప్పింది. అలా గనక నువ్వు వచ్చి అడగగలిగితే నా ప్రభు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించి నీకు జవాబు అనుగ్రహించును గాక. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించుకున్నటువంటి అనుభవం బలిపీఠం నేర్పిస్తుంది. బలిపీఠం ఎదరకొచ్చిన తర్వాత గంగాళం ఉంటుంది, దాని నిండా నీరు ఉంటుంది. యాజకుడు దహన బలిగా అర్పించినటువంటి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని చేతులకు అంటుకుంటుందని దాన్ని శుద్ధి చేసుకోవడానికి గంగాళం దగ్గరికి వస్తాడు. ఈ గంగాళపు అనుభవం ఏం నేర్పిస్తుందో తెలుసా? కడగబడిన అనుభవానికి శుద్ధీకరణను నేర్పిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు శుద్ధీకరించబడాలి. యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్న నువ్వు నీ పాపములన్నిటినీ క్షమించమని నీవు శుద్ధీకరణ జరిగించబడాలి. అంటే బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. స్తోత్రం చెప్దామా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిస్మం పొందుకుంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటావు. ఈ గంగాళపు అనుభవం శుద్ధీకరణకు ఒకవేళ ఇక్కడికి ఇప్పుడు ఎవరైనా బాప్తిస్మం పొందుకోకుండా వస్తే దేవుని సేవకునిగా ప్రేమతో మీకు చెప్తున్నాను, యేసు క్రీస్తును ప్రభువుని కలిగి ఉండడానికి మీ పాపములను ఒప్పుకొని యేసు నామములో బాప్తిస్మం పొందుకోండి. దేవుడు గొప్ప కార్యాలు మీ పక్షంగా జరిగిస్తాడని దేవుని సేవకునిగా రూఢిగా చెప్తున్నాను. అదే బాప్తిస్మం పొందుకున్న వారు ఉంటే గంగాళం మీకు కూడా ఒక అనుభవం నేర్పిస్తుంది. ఏంటో తెలుసా? అనుదిన శుద్ధీకరణ. నేను పాపము చేయలేదని చెప్పుకుని ఎడలా ఎవరిని?
ఎవరిని అబద్ధికునిగా చేస్తాం? మనల్ని మోసపుచ్చుకుంటాం, దేవుని అబద్ధికునిగా చేస్తాం. దేవుని వాక్యం మనలో ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు శుద్ధీకరణ జరగాలి. బాప్తిసం పొందుకున్న నువ్వు ఎదురుగా ఇంకొక కొద్ది ముందుకెళితే దీపవృక్షం కనబడుతుంది. దీపవృక్షము దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. స్తోత్రం కలుగును గాక. చిన్ననాడే ఆ బిళ్ళలు అంతగా ఆరాధిస్తున్నారంటే దైవజనులు చెప్పారు, వారిలో ఉన్న మేము అభిషేకాన్ని చూసామని. స్తోత్రం చెప్దామా? ఈ దీపవృక్షము పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచన. ఆత్మ పొందనివాడు నా వాడు కాదు అని ప్రభు మాటలు చెప్తున్నాయి. పరిశుద్ధాత్మ చేత నింపబడి ముందుకు సాగే అనుభవాల్లో ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఇంకా వేరే వైపుకి వెళ్తే కుడి పక్కన సన్నిధి రొట్టెల బల్ల కనబడుతుంది. సన్నిధి రొట్టెల బల్ల కనబడుతుంది. ఆ సన్నిధి రొట్టెల బల్ల దేనికి సాదృశ్యం? మనం దేవుని సన్నిధిలో తీసుకుంటున్న శరీర రక్తాలకు సాదృశ్యం. అందరికి ఇస్తారండి అది? అందరూ తీసుకుంటారండి? కాదు కదా. మీకు తెలుసుగా, పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, బాప్తిస్మం పొందుకున్నవారు, పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, వాక్యానుసారంగా నడిచేవారు బలలో పాలు పంపులు పొందే అనుభవంలోనికి, ఆ బల దగ్గరకు దేవుని వాక్యానుసారంగా వచ్చేటువంటి అనుభవాలు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇక చాలా దగ్గరగా, మందసానికి దగ్గరగా ఉండే మరొక ఉపకరణం ధూపవేదిక. చాలా మందసానికి దగ్గరగా ఉంటుంది. ఆ ప్రదీపం ఎప్పుడూ ఆరిపోకూడదని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. అంటే అనుదిన ప్రార్థనా జీవితం, అనుదిన ప్రార్థనా జీవితం. నీ అనుదిన ప్రార్థనా జీవితానికి ఆ ధూపవేదిక మాదిరిగా, సూచనగా కనబడుతుంది. ఉందా అనుదిన ప్రార్థన? ఆపద వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నామా? సమూయేలు చెప్తున్న మాట, ప్రార్థన చేయకపోవడమే పాపం. ఈ ఉపకరణాలన్నీ దాటి వెళితేనే నువ్వు మందసం దగ్గరికి రాగలుగుతావు. ఒకప్పుడైతే ప్రధాన యాజకుడికి మాత్రమే ఉండేటువంటి అర్హత ఈ రోజుల్లో మనందరికీ ఇచ్చాడు. ఆ కృపాసనం దగ్గరకు, ఆ కృపాపీఠం దగ్గరకు ధైర్యముగా దేవుని దగ్గరికి రాగలుగుతున్నావు. అయితే ఈ ఉపకరణాలు దాటిన అనుభవాలు నీకున్నాయా? ఆ స్వారూప్యంలోకి రాగలిగితే నా దేవుడు నిశ్చయముగా నీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్దామా? యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండటం కంటే యేసుక్రీస్తు ప్రభువుని మీరు ఎంతగా ఆస్వాదించి ఆయన స్వారూప్యంలోనికి రాగలిగితే దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. 4000 మంది చనిపోయారు. 4000 మంది చనిపోయారు. ఆ మాటలు చూసినప్పుడు వాళ్ళకి చాలా బాధ కలిగి, వారు దేవుణ్ణి ముందుగా వెతకకపోయినా సమస్య వచ్చిన తర్వాత అయినా దేవుడు వారికి గుర్తొచ్చి మందసం లేదని గమనించి ఆ మందసాన్ని తెచ్చుకోవడానికి వాళ్ళు దండులోనికి తీసుకురావాలని ప్రయత్నం చేసి షీలోకు కొంతమందిని పంపించి దేవుని మందసాన్ని తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? క్రీస్తు లేని జీవితాలు ఖాళీ. దేవుని సన్నిధి కన్నా ముఖ్యమైనది ఇంకేది లేదు అనే విషయాన్ని వారు గమనించుకుని వారు మందసాన్ని తీసుకొచ్చారు. చూడండి ఇంకా కొద్ది కిందకి చదివితే, కిందకి 4వ వచనం నుంచి, కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించునంతగా గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని, ఆగండి, ఇంతకు ముందు ఎప్పుడు ఇశ్రాయేలీలు ఇంత గొప్పగా నినాదాలు చేయలేదే, ఇంత గొప్పగా కేకలు వేయలేదే. ఎందుకు ఇంత గొప్పగా కేకలు వేస్తున్నారు? ఎందుకు ఇంత గొప్పగా వాళ్ళు సంభ్రమాచార్యాల్లో మునిగిపోయారు అని వాళ్ళకి డౌట్ వచ్చి ఏం జరిగిందని అడిగారట. దేవుని సంఘం ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, ప్రభు ఆత్మచేత నింపబడిన వాడు మౌనంగా ఉండలేడు. దేవుని సన్నిధికి వచ్చి గంటలు ఆరాధన చేస్తుంటే కొంతమంది అనాలోచనగా ఉన్నారేమో, ఇంకొంతమంది ఆరాధన సమయానికి రాలేకపోతున్నారేమో. ఆరాధనని నాగడితో నీ మూలాన్ని, నీ హృదయాన్ని దున్నుకోకపోతే ఈ వాక్యం ఎలా ఫలిస్తుంది? వాక్య సమయానికి పరుగుపెట్టిన ఒకవేళ మీ ఉద్యోగాలను బట్టి లేటుగా వస్తున్నారంటే నన్ను క్షమించండి, అయినప్పటికీ త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి.
ముందుగా దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయండి. అలా ఎలా ఉండగలుగుతాం? మౌనంగా ఉండలేం. దేవుని ఆత్మ మనలో బలవంతం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండలేం. ఆరాధిస్తాం, అది గట్టిగా చెప్తాం, కేకలు వేస్తాం. ఏంటి కేకలు? ఇంత సంబరం ఏంటన్నాడు వాళ్ళు అడిగితే వాళ్ళకి తెలుసుకున్న విషయం ఏంటంటే వారి దండులోనికి నిబంధన మందసం వచ్చిందని వారు తెలుసుకున్నారు. తెలుసుకున్న వెంటనే వారికి చేసిన వచ్చిన వాళ్ళ భయం ఏంటి తెలుసా? వారు జడిసి నిబంధన మందసం వారి మధ్యకు వచ్చిందనేటప్పటికే వాళ్ళకి దడ పుట్టింది. దేవుని సన్నిధి నీతో ఉంటే అపవాదికి భయం కలుగుతుంది. వాళ్ళు జడిసి అన్నారట, దేవుడు దండులోనికి వచ్చానని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వీరిలాగూ సంభ్రమించలేదే, అయ్యయ్యో. ఎవరండి ఎవరు చెప్తున్నారండి ఆ సాక్ష్యం? శత్రువు అనొచ్చుగా. ఎవరాళ్ళు? శత్రువు. నీ శత్రువు నీ దేవుణ్ణి చూస్తే చెప్పాలి, నీలో దేవుని ఆత్మ చూస్తే చెప్పాలి, నీ జోలికి రాకూడదని. ఎవడాడు స్వరాలెత్తడానికి, ఎవడాడు ఇష్టం వచ్చాడు పెరిగిలపోవడానికి. క్రైస్తవ్యంలో దేవుని ఆత్మ కలిగి ఉంటే క్షమించండి, ఎవడు నోరెత్తగలడు? వాళ్ళు జడిసిపోయి అయ్యో ఎవరండి దేవుడు? మహాశూరుడు. చెప్పండి గట్టిగా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? మహాశూరుడు. అబ్బా, ఈ శూరుని దగ్గర మనం, ఈ వీరుని దగ్గర మనం గెలవగలమా? ఈ వీరుని దగ్గర మనం అసలు ఎవరు విడిపిస్తారు మనల్ని? చదవండి ఇప్పుడు. మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయన కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శత్రువు గమనించాలి మన దేవుని శక్తి మనలో నుండి. చెప్పొచ్చుగా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇంతగా జడిసిపోతున్న శత్రువు చేతిలో మళ్ళీ తలబడితే మళ్ళీ ఓడిపోయారు. ఈసారి చూడండి, ఫిలిస్తీన్లట యుద్ధం చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ గొప్ప వధ జరిగిందట, అత్యధికమైన వధ జరిగిందట. ఇశ్రాయేలీలు 30,000 కాల్బలము కూలిపోయింది. ఇంతకు ముందు ఎంత? 4,000. ఇప్పుడెంత? 30,000. మరి శత్రువు ఏమన్నాడు? మందసం వచ్చేసింది, మనకి శ్రమ, ఇక వాళ్ళని గెలవలేం, వీళ్ళ చేతుల్లో నుంచి మనల్ని విడిపించేవాడే లేడు. కానీ విడిపించేవాడు లేడని చెప్పిన శత్రువు ధైర్యంగా అడుగేస్తున్నాడు. మనం ఓడిపోతున్నాం, ముందు కంటే ఎక్కువ సంఖ్యలో ఓడిపోతున్నాం. భయపడిపోతున్నాం, ఓడిపోతున్నాం. కారణం ఎవరి చేతుల్లోకి వచ్చింది? మందసం ఓపెనే ఫినిహాసుల చేతుల్లోకి వచ్చింది. ఎవరాళ్ళు? చాలా గొప్ప సాక్ష్యం కలిగిన వాళ్ళు. దీని అర్థం ఏంటి? మందసాన్ని వస్తువుగా చూడకూడదు, కొన్ని వస్తువులతో, ప్రదేశాలతో, పదార్థాలతో కార్యాలు జరిగిపోతున్నాయి. నేను పరిగెట్టుకుని వెళ్ళిపోతున్న అనుభవాలు ఇక్కడ జ్ఞాపకం వస్తున్నాయి. మూఢభక్తి చేత నువ్వు గెలవలేవు. దేవుని సంగమా, ఏదో ఒక వస్తువుగానో, ఏదో ఒక పదార్థమో, ఏదో ఒక స్థలమో నిన్ను బాగు చేసేది కాదు. తన వాక్కును పంపి ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది, ఆ వాక్యమే మనకు నెమ్మదినిచ్చేది, ఆ వాక్యమే మనకు వెలుగు, మన పాదములకు దీపం. వాక్యం బాగు చేస్తుంది నిన్ను. ఆ వాక్కు నిన్ను బాగు చేసి బ్రతికించి నీ జీవితంలో, నా జీవితంలో నెమ్మదినిస్తుందని గమనించి వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని విజయపదంలో నడిపిస్తాడు. నమ్మితే 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అంశం అయిపోయింది. నిబంధన మందసం వారిలోకి వస్తే క్రీస్తు వారిలో లేడు కనుక, క్రీస్తు సన్నిధి, దేవుని సన్నిధి లేదు కనుక వాళ్ళు ఓడిపోయారు. క్రీస్తు సన్నిధి ఉంటే ఓడిపోయేవారు కాదు. కానీ వారు తీసుకొచ్చుకున్న మందసాన్ని వారు ఒక వస్తువుగా చూశారు. వారు దేవుని సన్నిధిని కలిగి కాక పాపముతో ప్రయాణం చేస్తున్నారు. పాపమే మన ఓటమికి రెండవ కారణం. చెప్పండి, ఓటమికి కారణం ఏంటి? పాపం. పాపాన్ని లక్ష్య పెట్టుకొని వారు ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుడు వారిని గెలిపించలేదు. మన జీవితాల్లో కూడా దేవుడు అంటూనే పాపాన్ని కూడా కొనసాగిస్తున్నామేమో. తూర్పు పడమరలకు ఉన్నంత దూరం కలిగిన వాడు నీవు నేను ఆరాధించే దేవుడు ఆ తూర్పు పడమరలకు ఎంత దూరం ఉందో పాపానికి దేవునికి అంతే దూరం ఉంది.
పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు, చేరలేరు కూడాను. కాబట్టి దేవుడు కొలిసే ప్రామాణికంలో మొట్టమొదటిది పరిశుద్ధత. నిత్య జీవంలో ఎవరుంటారు? మొదటి సమాధులు ఎవరు తెరవబడతాయి? అందరైనా పరిశుద్ధుల సమాధులు. మొదటి ప్రాథమికమైన భూమిక దేనికి ఉంది తెలుసా? పరిశుద్ధతకు ఉంది, పరిశుద్ధతకు ఉంది. కాబట్టి పరిశుద్ధత నిన్ను గెలిపిస్తుంది. పాపముతో కొనసాగితే గెలవలేవు, ఓడిపోతావు. వీళ్ళు ఓడిపోయారు. ఎక్కువ తక్కువగా 35,000 మంది చనిపోయారు. అలాగే గొప్ప పట్టణమైనటువంటి యెరికోను గెలిచిన ఈ ఇశ్రాయేలీలు హాయి అనే చిన్న పురాన్ని ఓడిపోయారు. యెహోషువ 7వ అధ్యాయంలో చాలా బాధతో తన వస్త్రాలు చింపుకుని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు చెప్తాడు, ఆ శపితమైనటువంటి ఆ ప్రాంతాన్ని తండ్రిని నాశనం చేసి అక్కడ ఎక్కడ కూడా ఒక్క వస్తువు కూడా తీసుకోవద్దని మీకు ఆజ్ఞాపించాను. నా ఆజ్ఞని ధిక్కరించి మీరు అక్కడి నుంచి కొన్ని వెండి బంగారపు వస్తువులు తెచ్చుకుని పెట్టుకున్నారు. అంటే ఎవరు ప్రభు అంటే నిలబెట్టి చూడు, ఒక్కొక్కరిని చెక్ చేసుకుంటారా అని అంటే ఆకాను ఆ వంతులోకి వచ్చాడు. ఆకాను గమనించిన తర్వాత, దేవుడు అతన్ని శిక్షించిన తర్వాత, అంటే పాపము నిర్మూలమైన తర్వాత మరలా వారు ఎక్కడికి వెళ్ళారు? హాయిపురం మీదకి యుద్ధానికి వెళితే వాళ్ళు అప్పుడు గెలిచారు. స్తోత్రం చెప్దామా? పాపాన్ని లక్ష్య పెట్టే వారి జీవితాల్లో విజయం ఉండదు. పాపమును గమనించి నిర్మూలన చేసుకున్నప్పుడు మనం విజయాన్ని పొందుకోగలుగుతాం. దేవుని సన్నిధి లేకుండా మనం విజయం పొందుకోలేం. మన జీవితంలో రహస్య పాపములు, క్షమించలేని తత్వం, అసూయ, అబద్ధం, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. పాపాన్ని లక్ష్య పెట్టినప్పుడు మనం విజయం పొందలేం. పాపాన్ని గుర్తించి దాన్ని పరిహరించుకొని ఆ పాప క్షమాపణ పొందుకునేంతవరకు మనకు విజయం రాదు. ఆ పాపాన్ని నిర్మూలన చేసేదాకా ఈ పాళెంలోనికి విజయం రాలేదు. ఒక్క వ్యక్తి చేసిన పాపం ఇశ్రాయేలీయులందరికీ శాపంగా కుట్టుకొని పోయింది. కుటుంబాల్లో చేసే ఒక్క వ్యక్తి పాపమే ఒకళ్ళ కుటుంబాన్ని వెనకంజ నడుస్తుందేమో. వ్యాపారంలో ఒక వ్యక్తి చేసే పాపమే వ్యాపారం వెనకడిగి వేయడానికి, అపజయానికి సూచన అవుతుందేమో. సంఘములో ఉన్న నువ్వు ఒక్క వ్యక్తివే ఒకవేళ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగడానికి ఒకవేళ నిరోధంగా ఉన్న ఆటంకంగా ఉన్నావేమో. ఎవరికి వారు స్వపరిశీలన చేసుకోవాలి. ఎవరు ఏలెత్తు చూపినా అది కాదు, కానీ ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. ఈ విజయానికి అడ్డంకిగా ఉన్నానా నేను? నా పాపం అడ్డంకిగా ఉందా అని నువ్వు గమనించుకొని, అతిక్రమములు దాచిపెట్టి వారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అప్పుడు నువ్వు విజయాన్ని పొందుకుంటావు. పాపాన్ని లక్ష్య పెట్టొద్దు, పాపాన్ని గుర్తించు, పాపాన్ని నిర్మూలన చేయి. దాన్ని సమస్తము కోకట వేళ్లతో తుడిచిపెట్టుకునేటట్టుగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని చేత నిర్దోషిని ఎంచబడు, ఆత్మచేత నింపబడిన వ్యక్తివై దేవుని సన్నిధిలో ముందుకు సాగితే విజయం నీ సొంతమని దేవుని సేవకునిగా మరొకసారి మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఓడిపోవడానికి మొదటి కారణం ఏంటి? దేవుని సన్నిధి లేకపోవడం. రెండో కారణం ఏంటి? పాపాన్ని మనలో ఉంచుకోవడం. మన రహస్య పాపాలు, అసూయ, అబద్ధం, ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వెళితే చాలా ఉంటాయి. ఇవన్నీ మనలో పెట్టుకొని ఇతర వ్యక్తుల మీద అసూయలు పడిపోయి ఇతర వ్యక్తులతో ఏదో విధంగా తగాదాలు పెట్టుకొని సమాధానం లేని పరిస్థితులు కలిగి రహస్యంగా మనం చేసే పాపాలు మనలోనే పెట్టుకుంటే దేవుడు ఎలా గెలిపిస్తాడు? విజయం పొందుకోలేం. దేవుని సేవకునిగా చెప్తున్నాను, పాపానికి అడ్డుకట్టబడాలి. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులు గెలిచింది ఎప్పుడు అని అంటే ఆ పాపాన్ని నిర్మూలించిన తర్వాతే, అప్పుడే వారు గెలిచారు. ఇక మూడవ మాట, నీ సొంత నిర్ణయాలు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ మొదటి మాట చెప్పండి. దేవుని సన్నిధి లేకపోవడం వల్ల ఓడిపోతున్నాం, పాపం వల్లనే మనం ఓడిపోతున్నాం. రెండోది మనం తీసుకునే సొంత నిర్ణయాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్ప భక్తుడిని మీకు ఉదాహరణగా చూపిస్తున్నాను, నన్ను తిట్టుకోవద్దు, ఆయన్ని ఎంత మాట అంటాడా అని. మనందరికీ తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తీసుకున్న ఒక సొంత నిర్ణయం. కానానికి వెళ్ళిపోయాడు, అక్కడ గుడారం వేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడ కరువు వచ్చిందని దేవుని దగ్గర విచారణ చేయకే సొంత నిర్ణయం తీసుకుని ఐగుప్తుకు ప్రయాణమే వెళ్ళిపోయాడు.
ఐగుప్తుకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. 12 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎందుకు వాక్యాలు చదివించట్లేదంటే మీరు మరలా రావాలి, రేపు కూడా రావాలి. ఇంకా నేను సుదీర్ఘంగా వర్తమానాన్ని పెంచుకుంటూ వెళితే అది బాగోదని తొందరగా పరిగెడుతున్నాను. అందుకే మీకు వాక్యాలు చదివించట్లేదు. మీ అందరికీ తెలిసిన మాటలే మరలా గుర్తు చేస్తున్నాను. తన సొంత నిర్ణయం తీసుకుని భార్యను తీసుకుని ఇక వెళ్ళిపోతూ మధ్యలో ఆయనకి ఎందుకో భయం వేసింది. ఎందుకు? ఐగుప్తు అంత మంచిది కాదు కనుక భయం పట్టుకుంది. ఈ మాట మీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు తీసుకునే సొంత నిర్ణయం మొదట నిన్ను భయానికి గురి చేస్తుంది. నిన్ను భయానికి గురి చేస్తుంది. భయపడే వాళ్ళ చేస్తుంది. భయపడి ఆమెతో చెప్తున్నాడు. భయపడే ప్రతి వ్యక్తి ఏం చేస్తాడంటే దేవునికి దూరం అయిపోతాడు. దేవునికి దూరం అయి భయాన్ని కలిగించదు. ఆ దేవునికి దూరం అయిపోయిన సందర్భాన్ని బట్టే భయం కలిగింది. అమ్మ, మనం వెళ్ళే ప్రాంతం మంచిది కాదు, వాళ్ళు నన్ను చంపేస్తారు, కాబట్టి నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నువ్వేం చేయాలి? నువ్వు నాకు భార్యవు కాదు, సహోదరు అని చెప్పమన్నాడు. సొంత నిర్ణయం భయాన్ని కలిగించడం మాత్రమే కాదు, అబద్ధం చెప్పేటట్టు చేస్తుంది. గెహజీ, ఎక్కడికి వెళ్ళావు? డైరెక్ట్గా చెప్పేశాడా? చెప్పలా. ఇక్కడికే రండి అన్నాడు. ఏదో ఒక సాకు, కుంటి సాకు, అబద్ధాలు చెప్పడానికి. భయం వేసి అబద్ధాలు చెప్తాం. తీసుకునే సొంత నిర్ణయాలు భయంతో పాటు అబద్ధాన్ని చెప్పే పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మూడోది, మనుషుల మీద ఆధారపడ్డాం. దేవుని మీద ఆధారపడాల్సినటువంటి వ్యక్తి. నీ వల్ల నాకు మేలు కలుగునట్లు అంటాడు, నీ వల్ల నేను బ్రతుకున్నట్లు అని చెప్పి నేను నిన్ను బట్టి బ్రతకాలని చెప్పి ఆమెతో ఏం చెప్తాడు కాక దేవుని మీద కాక తన భార్య మీద ఆధారపడుతున్నాడు. మనుషుల మీద ఆధారపడే మనసు వస్తుంది. సొంత నిర్ణయాలు నీకు భయాన్ని కలిగిస్తాయి. సొంత నిర్ణయాలు నిన్ను అబద్ధపు బాటలో నడిపిస్తాయి. సొంత నిర్ణయాలు దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడేటట్టు చేస్తాయి. సొంత నిర్ణయాలు మోసపుచ్చే ఆలోచనలు చేస్తాయి. మోసపుచ్చుతావు. ఆ రాజును మోసం చేశాడు. ఆయన చేసిన తప్పు భయాన్ని, అబద్ధాన్ని, మోసాన్ని, అవమానాన్ని తెచ్చిపెట్టింది. ఇంకా బాగా చెప్పాలంటే దేవుని వాగ్దానాన్ని మర్చిపోయాడు అబ్రాహాము. అసలు అబ్రామా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరైనా నిన్ను ఏలెత్తి చూపించినా, నీ మీద దాడి చేసినా, నిన్ను పల్లెత్తి మాట అన్నా నేను ఊరుకోను అన్నాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. నీ జోలికి వస్తే నేను ఊరుకొని నీకు నేను తోడుగా ఉంటానన్నాడు, నీకు నేను అభయంగా ఉంటానన్నాడు. ఆ వాగ్దానాన్ని మర్చిపోయి భయాన్ని కలిగిన వాడుగా తన భార్య మీద ఆధారపడి మోసం చేసి వాగ్దానాలు మర్చిపోయేటట్టు చేసే మాట ఏంటో తెలుసా? మన సొంత నిర్ణయాలు. చెప్పండి, సొంత నిర్ణయాలు. మన అపజయానికి కారణం కూడా నువ్వు తీసుకునే సొంత నిర్ణయాలే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సీరియస్గా అనిపిస్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ అంట కిస్తీ కట్టాలని చెప్పి ఆ రోజు కాస్త ఎక్కువ డబ్బులు వస్తే ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? భలే చెప్తున్నారు వీళ్ళు. అంతా మీదేనేంటి అకౌంట్. మా మగవాళ్ళు పోజు తట్టుకోలేక మీకు అప్పు చెప్పేస్తున్నారు కదా. లెక్కలు అడుగుతారని మీరు. ఆ లెక్కలు నేను ఎక్కడ చెప్పలేనులే, నాకు అసలే జ్ఞాపక శక్తి తక్కువ, ఆ బాధ ఏదో నువ్వే పడని ఇచ్చేస్తున్నారు మీకు. మీరేం నిర్ణయాలు తీసుకుంటున్నారో. పల్లెటూరు కదండి మాది. మనకు దెబ్బలాడుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు. అటువైపుగా గృహదర్శనకి వెళ్తుంటే రెండయ్య గారు అన్నాడు. ఆయన సరే వెళ్తే అంటాడు, ఇది చూసారండి ఎట్లా మాట్లాడుతుందో అన్నాడు. ఏమైందమ్మా అంటే, నాకంటండి నీ బతుక్కి బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తేగలవా, నీ బతుక్కి ఓచరు రాయగలవా, నీకు ఏటీఎం కార్డు తెలుసా అంటుందంట. అట్ట తయారు చేసేసిన ప్రభుత్వాలు అనుకున్నాను, ఏం చేయనిగా. మన బాధ అది పరిస్థితి. మీరంటే కాస్త చదువుకున్నారు, అక్కడ చదువుకుని వాళ్ళు ఉంటారు కదా. అలాంటి పరిస్థితి. ఇక ఇలా బాగా హెచ్చుగా మీ ఆధిపత్యం కొనసాగుతున్నాక ఆ భర్త కూడా ఏం చేశాడంటే, అమ్మ నీ దగ్గరే ఉంచు అని చెప్పి డబ్బులు పెట్టాడు. ఎప్పుడైతే డబ్బులు చేతిలోకి వచ్చినాయో ఇంకొక ఆలోచన వచ్చింది. మా తోడుకోళ్ళు మిక్సీ కొంది. ఆ మిక్సీలో ఇడ్లీలు మా బావ మెత్తగా ఉన్నాయి అన్నాడు. అర్థం. ఇప్పుడు నవ్వుతున్నారు మీరు. ఈ వాక్ కావాలి మనకి. మెత్తగా ఉన్నాయి అన్నాడు. మా ఆయనకు కూడా మెత్తగా ఇడ్లీలు వేయాలని భర్తకి చెప్పకుండా మిక్సీ కొనేసింది. అటు నుంచి వచ్చేవాడి దగ్గరికి వచ్చి, అన్నయ్య నాకు మిక్సీ కావాలి, కానీ మా అక్కకి ఇచ్చినంత ఖరీదు నేను పెట్టుకోలేను. అమ్మ నాకు తెలవదేరా తల్లి, వాళ్ళంటే ప్రెసిడెంట్,
వాళ్ళంటే గొప్పోళ్ళు, నువ్వు చిన్నదని నాకు తెలుసమ్మా, నీకు ఆమె కంటే మంచిది తక్కువ ఎవడెత్తాడండి? ఆమె కంటే మంచిదంట తక్కువ ధరకంట ఇచ్చేస్తాడండి, మాటలు చెప్తాడు కానీ మొత్తానికి అడిగి డబ్బులు కట్టేసి మిక్సీ కొనేసింది, ఇడ్లీ వేసింది. ఆయన కూడా భలే మెత్తకొని అన్నాడు అలా అన్నలాగా. ఏమన్నాడు? తిన్నప్పుడు బాగానే అన్నాడు. కిస్తీ కట్టేటప్పుడు డబ్బులకి వెళ్ళాడు. ఉండు మా అక్కకి ఇచ్చానని చెప్పి వెళ్ళింది. అక్కకి ఇచ్చేయాలని చెప్పి చాలాసేపటికి రావట్లా. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ అక్క దగ్గర లేదు. ఇంకో దగ్గరికి వెళ్ళాడు, అక్కడ లేదు. ఎక్కడికి వచ్చింది? చర్చి దగ్గరికి వచ్చింది. అక్కడైతే సేఫ్ అని. నిజమే, మందిరం ఆశ్రయపురం. స్తోత్రం. తెలుగుగలడు మీరు, నిజమేనా? అక్కడికి వచ్చాడు. ఇక్కడికి ఏమైనా వచ్చిందని చెప్పి వచ్చి, అయ్యా ఏమన్నా మాకు పాస్టర్ గారికి అన్నీ చెప్పుకుందంట. పాస్టర్ గారికి అన్నీ చెప్పుకుంటే ఏమన్నా మాకులే అయ్యా మిక్సీగా ఉందంట, ఈసారికి ఎట్లాగట్లా కట్టుకో భలేదండి. ఈ మాట అప్పుడే చెప్తే ఏమంటానండి అమ్మగారండి, ఏమన్నండి అని చెప్పి నమ్మకంగా తీసుకెళ్ళి, ఆడు మామూలుడు కాదుగా. ఇప్పుడు అటు కొడితే ఊరుకోవట్లేదులేండి. దేవునికి స్తోత్రం. కొద్దిగా నవ్వుతారని సొంత నిర్ణయం ఒళ్ళు వాసిపోయేటట్టు చేసింది ఆమెకి. ఇప్పుడు బైబిల్లోకి వద్దాం. ఒక కుటుంబం జోడెడ్ల బండి కట్టుకుని పిల్లలతో, భార్యతో, భర్త అందరూ కలిసి కళకళలాడుతూ వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఎవరాళ్ళు తెలిస్తే చెప్తామండి, నువ్వేం మధ్యలో ఎలా పడుతుంది, నీ ఇష్టం వచ్చినట్టు అల్లుకుంటే మేము ఎక్కడ చెప్తాం అని అంటే, రొట్టెల ఇల్లు వదిలేసి, రొట్టెల ఇల్లు ఏది? బెత్లెహేం వదిలేసి మోయాబు దేశానికి కళకళా వెళ్ళిపోయారు. అట్ట వెళ్ళారు, నాలాగా చెప్పాలి, కళకళలాడుతూ వెళ్ళారని. బండెట్లు కట్టుకొని చక్కగా భార్య పిల్లలు ఎలా వెళ్ళారు? కళకళలాడుతూ వెళ్ళారు. వెళ్ళి నాకు ఒకడు పెళ్లి చేశాడు, అక్కడి నుంచానని పిలిచారు. అరే వెళ్ళక భలే చేశారో పెళ్ళి, శుభ్రం. అక్కడుంటే మేమేమో సంపాదించారా, ఇక్కడికి వచ్చి నువ్వు బాగా సంపాదించారు, భలే చేసేవారు పెళ్ళి అన్నాడు. రెండోవాడు పెళ్ళి కూడా అందరిని పిలిచాడు. వాళ్ళు మళ్ళీ మెచ్చుకున్నారు. ఇక మానవుడు భుజకీర్తులు బాగా ఎక్కువై బాగానే ఉంది. కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. రొట్టెల ఇల్లు వదిలేసి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బాగుంటుంది. కొత్త మోజది. రూతమ్మ ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఉండు, ఇక్కడే ఉండు అని చెప్తే అక్కడే ఉంటే ఆశీర్వదించబడింది రూతమ్మ. వెళ్ళిపోతే గింజలు లేకుండా పోయాయి. స్తోత్రం కలుగునుగా. మొదట బాగానే ఉంటుంది. యోనా కూడా బాగా నిద్రపోవడానికి సీటు దొరికింది, బెర్త దొరికింది. అమరవన కింద చక్కగా అందరూ కంగారు పడుతున్నా ఈయన తీసుకున్న సొంత నిర్ణయంతో వెళ్ళి వాడు అడుగున బాగానే పడుకున్నాడు. కానీ ఈయన్ని బట్టి ఖర్చులన్నీ నష్టపోయింది. ప్రయాణికులు చాలామంది నష్టపోయారు. తన సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళవలసిన ప్రాంతానికి అభిముఖంగా వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్న యోనా కింద బాగానే పడుకున్నాడు. కొంతసేపు బాగానే ఉంటుంది, కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటుంది. తర్వాత ఎలిమెలెకు వెళ్ళిపోయాడు, పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు, రెండో కొడుకు వెళ్ళిపోయాడు. ముగ్గురిని వేసుకుని వస్తుంది. ఎలాగా? ఆమె చెప్పుద్ది, అమ్మా నన్ను మధురమని అన్నమాకండి అమ్మా, నేను చేదైన అనుభవాలతో తిరిగి ఎలా వెళ్ళారు? కళకళలాడుతూ వెళ్ళినాడు. మా పల్లెటూరు భాషలో చెప్పాలంటే అనొచ్చు అనకూడదు, క్షమించండి అనేసేస్తాను. ఆయన ముండమోపులాగా వచ్చారు. స్తోత్రం కలుగునుగా. కళకళలాడుతూ వెళ్ళారు వాళ్ళు. చాలా మంచిగా వెళ్ళారు, సంతోషంగా వెళ్ళారు. వచ్చేటప్పుడు ఎట్లా వస్తున్నారు? చాలా బలహీనమైన పరిస్థితుల్లో వస్తున్నారు. మన సొంత నిర్ణయాలు మన పరిస్థితులను ఓడిపోయేటట్టు చేస్తాయి, మనకు భయాన్ని కలిగిస్తాయి, మనతో అబద్ధాలు అడిచే పరిస్థితులు చేస్తాయి, మోసపుచ్చే తత్వాన్ని తీసుకొస్తాయి, దేవుని వాగ్దానాలను మర్చిపోయేటట్టుగా చేస్తాయి. ఈ సొంత నిర్ణయాలు తీసుకుని మనం ఓడిపోతున్నప్పుడు, దేవుని దగ్గరకు రాకుండా ఓడిపోయిన అనుభవాలు మనం కలిగి ఉన్నట్లయితే, ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో సొంత నిర్ణయాలు తీసుకుని ఓడిపోతున్నట్లయితే, దేవుని సేవకునిగా చెప్తున్నాను, మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని విజయవంతంగా నడిపించాలంటే అవి దేవుని మార్గాలై ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని సంగమా, బంగారులాగా దేవుడు ఏర్పరచుకుని ఆజానుభావుడని వస్తున్న విషయాన్ని గమనించుకుని రాజును చేశాడు. సౌలును రాజును చేయడానికి ఒకే ఒక అంశం ఏంటంటే, నేను గమనించింది దేవుడు నాకు నేర్పించింది అంటే తెలుసా? గాడిదలు పోగొట్టుకున్నటువంటి ఆ సౌలు ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నారంటే నాకు గాడిదలు పోయినని చెప్తే, పలానా చోట ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, ఆయన నీకు ఏదో ఒక ఉపకారం చేయబోతాడని అని చెప్పానంటే, అయ్యో ప్రవక్త దగ్గరికి వెళ్తానికి నా దగ్గర ఏమీ లేదన్న మంచి మనసు కలిగినటువంటి రాజుగా అభిషేకం పొందకముందు ఉన్న సౌలుకున్న మంచి మనసు అది.
దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి నా దగ్గర ఏమి, మీరు ఎలా వస్తున్నారు? దైవజనుడి దగ్గరికి ఎలా వస్తున్నారు? అరే ఇంత సైలెంట్ అంటే ఏం తీసుకురాట్లా. దేవుడు ఆ మనసును చూసి రాజును చేశాడని నేను నమ్ముతున్నాను. స్తోత్రం కలుగును గాక. దైవజనుల దగ్గరికి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదని. ఇప్పుడు ఎలా ఉన్నారు? దైవజనులు అంటే గౌరవం లేదు, దైవజనులు అంటే భయం లేదు. మీకు చక్కటి రాజ్యాన్ని గురించినట్టు వర్తమానాలు ఇస్తూ దేవుని రాజ్యానికి చేర్చాలనే ఒకే ఒక తృష్ణతో మీ మధ్య మీకోసం ప్రార్థన చేస్తున్న దైవజనులు అంటే భయం లేకుండా ఉండడం కూడా మంచిది కాదు. అంత భక్తిని చూసిన, అంత మంచి మనసును చూసిన రాజుగా చేస్తే, రాజు తీసుకున్న సొంత నిర్ణయం యాజకుడిని ధిక్కరించి బలిని అర్పించటం. సొంతగా బలిని అర్పించాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, తన మీద ఉన్న కిరీటాన్ని కోల్పోయాడు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రిని ధిక్కరించి తన సొంత నిర్ణయం తీసుకొని దుర్వ్యాపారానికి తన ధనాన్నంతా పాడు చేసి పందులు పొట్టి తినే స్థాయికి దిగజారిపోవడం ఇది ఓటమి కాదా? కానీ తప్పిపోయిన కుమారుడు అలాగే లేడు, తిరిగి వచ్చాడు. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. స్తోత్రం చెప్దామా? ఇలాగ నువ్వు ఓడిపోతున్న అనుభవాలు, దేవుని చిత్తానికి వెలుపట నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నీకు మనశ్శాంతి లేని పరిస్థితులు తీసుకొస్తుంటే, దేవుని సేవకునిగా మీతో చెప్తున్నాను, విజయం పొందుకోవడానికి దేవుని మార్గంగా మీరు ఎన్నుకొని ఆయన మీద అచంచలమైన సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి మీ ప్రయత్నాల్లో, మీ వ్యాపారాల్లో సరి అయిన ప్రణాళికతో, ప్రార్థనతో ముందుకు సాగితే నా దేవుడు గొప్ప విజయాన్ని మీ సొంతం చేస్తాడు. చదువుకునే వారికి చెప్తున్నాను, విజయ పదంలో నడవాలి అంటే కష్టపడాలి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను, కష్టపడాలి. దేనిలోనూ కష్టం లేకుండా ప్రతిఫలం రాదు. దైవజనులు ఇంతగా అందరి చేత, అనేక మంది గొప్ప గొప్ప దైవజనుల చేత పొగడబడుతూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడుతున్నాడని గమనించిన మాటలు అనేక మంది సేవకులు చెప్తున్నప్పుడు, సేవలో కానీ వ్యాపారంలో కానీ మన విషయాల్లో కానీ కష్టపడని వ్యక్తి ఓ సోమరి చేమల యొద్దకు వెళ్ళి నేర్చుకోవాలి. కష్టపడి పని చేయాలి, అప్పుడు విజయాన్ని పొందుకుంటావు. భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవడం, క్రమశిక్షణ కలిగిన క్రైస్తవునిగా ముందుకెళితే, వినయ మనస్కులకు ఆయన ఆసనుడైన సంగతిని మీరు ఎరిగి దేవుని దగ్గర వినయంతో మీరున్నట్లయితే, ముందు చెప్పిన రీతిగా ధూపవేదిక, అనుదిన ప్రార్థన జీవితానికి ఎలాగూ సాదృశ్యమో నిరంతరము ప్రార్థన చేయండి. నిరంతరము ఎడతెగని ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విజయాన్ని మీ ముంగిట ఉంచుతాడని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. దేవుని సంగమా, మన ఓటమికి కారణాలు ఏంటి? ఒకటి, దేవుని సన్నిధి మన మధ్యలో లేకపోవడం. రెండోది పాపం. మూడోది సొంత నిర్ణయాలు. మళ్ళీ చెప్తారా? మన ఓటమికి కారణాలు ఏంటి? దేవుని సన్నిధి లేకపోవడం, రెండోది పాపం, మూడోది సొంత నిర్ణయాలు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓటమి యొక్క ప్రతి ఫలితం అక్కడితో ఆగిపోదు. ఓటమి అంతం కాదు. దేవుని వైపుకు తిరుగుదాం. క్రీస్తు లేకుండా విజయం లేదని నమ్ముదాం. పాపాన్ని కాకుండా దేవుని సన్నిధిని అమితంగా మనం ప్రేమిద్దాం. దేవుని చిత్తానికి లోబడి ఆయన మీద నమ్మకం పెట్టుకొని ముందుకు సాగిపోతే దేవుడు మన జీవితాల్లో ఓటమిని అధిగమించి విజయాన్ని ఇస్తాడు. నమ్మదగిన దేవుని వైపుకు రావాలి. దేవుడు గొప్ప కార్యాలు మన పక్షంగా జరిగిస్తాడు. ఒకవేళ ఇక్కడ కూర్చుని మాటలు వింటున్నవారు వ్యాపారంలో ఒకవేళ ఓడిపోయారేమో, దైనందిన జీవితంలో మీ యొక్క ఆత్మీయతలో దిగజారిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయేమో, కుటుంబ జీవితంలో ఓడిపోయారేమో, ఉద్యోగ ప్రయత్నాల్లో ఓడిపోయి వేసారిపోయారేమో, చదువుల్లో ఓడిపోయిన అనుభవాలు కనబడుతున్నాయేమో, ఏ పరిస్థితుల్లో ఓడిపోయారో నాకు తెలియదు. కానీ మన దేవుడైతే మనల్ని ఓడిపోనిచ్చేవాడు కాదు. మన దేవుడు మనం ఆరాధిస్తున్న ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, విజయ వీరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓటమి తప్పని రోజుల్లో కూడా దేవుడు మనల్ని గెలిపిస్తాడని ఎరిగి ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ఒక ప్రణాళికతో దేవుని సన్నిధిలో ప్రార్థించి ముందుకు సాగుదాం. దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ఆయన సన్నిధి కలిగి విజయపదంలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఇంత మంచి అవకాశం కల్పించిన దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచుదాం. ఈ రాత్రి అద్భుతమైన సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనందరినీ బలపరిచినందుకు మరొకసారి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా యేసుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.